ఇక ఈ సినిమాలో నేను నెక్స్ట్ చెప్పుకోదగిన వ్యక్తి వెంకటేష్, నా బ్రదర్. ఎప్పుడు కలుసుకున్నా సరే చాలా చాలా సరదాగా మాట్లాడుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు మీ ముందు తమాషాగా కామెడీగా హుషారుగా మాట్లాడినా సరే అతనితో వన్ టు వన్ కూర్చుంటే చాలా ఫిలసాఫికల్గా ఇన్ డెప్త్, ఇంతటి డెప్త్ వ్యక్తి వెంకటేష్. అందుకైనా ప్రతి ఒక్కరు ఇంత పాజిటివ్ మనిషి, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనిషి చుట్టూరు అంటుంటారు. నిజంగా అతనితో టైం తెలియదు మనకి. ఎంతో తన ఏజ్కి మించినటువంటి విషయాలు తెలియజేస్తూ జీవితం యొక్క పరమావధి ఏంటి, జీవితం ఎలా ఉండాలి, ఎంత పీస్ఫుల్గా ఉండాలి చెబుతుంటే కనుక నాకు మోడర్న్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువులాగా అనిపిస్తుంటాడు వెంకటేష్. నిజం. సో అలాగా సినిమా జీవితాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఎంతో ఇన్స్పైర్గా ఉంటుంది వెంకటేష్. ఇక ఈ సినిమాకి వచ్చేసరికి ఎలా కుదిరింది, ఇందాక అనిల్ రావు ఇప్పుడు చెప్పాడు, ఆ హింట్ ఇచ్చింది మీ ఇద్దరం కలిపి చేసేలాగా ఏదైనా ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి అక్కడ వినియోగించుకుందాం, మా ఇద్దరు కాంబినేషన్ సినిమాకు ఉపయోగపడే విధంగా సినిమాలో అంతర్భాగంగా ఉండేలాగా అన్నందుకు అని చెప్పిన విషయం. ఎలాగా ఇదేంటంటే ఒక ఐదేళ్ల క్రితం అనుకుంటా మీ ఇద్దరం అమెరికా వెళ్ళాం. లాస్ ఏంజల్స్ వెళ్ళినప్పుడు అక్కడ మిత్రుడి ఇంట్లో కూర్చున్నప్పుడు అంత ఎదురు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా వాళ్ళు ఎవరు అబ్బా మీ ఇద్దరు చూస్తుంటే చాలా బాగుందండి, ఒక స్టిల్ తీసుకుంటామంటూ వాళ్ళు స్టిల్ దిగిపోతుంటే అక్కడ తీయదు. చిరంజీవి కూర్చుంటారు, నేను నిలబడతాను అని చెప్పేసాడు. అదేంటి వెంకీ అలా కాదు, నేను నిలబడతాను అన్నాను. లేదు ఇది నా మైండ్ లోపల ఎప్పటి నుంచో మీరు అట్లా బాస్లో కూర్చుంటే కనుక కాలు మీద కాలు వేసుకుని నేను వెనకాల నిలబడి ఉంటాను. ఇది ఒక మంచి స్టోరీకి స్టిల్ లీడ్ అవ్వాలి అంటే మన హాలీవుడ్ గాడ్ ఫాదర్ చూసారా, మెర్లిన్ బ్రాండో అండ్ ఆల్ పచినో అలాంటి క్యారెక్టరైజేషన్స్. వెంకీ నువ్వు వెళ్ళి వాడు నరుకురా అంటే నువ్వు వెళ్ళి మ్యాసగా నరికి వచ్చేస్తాను అంటే తనకి ఎప్పటి నుంచి ఉందో అలాంటి జోనర్ సినిమా చేయాలి, మా ఇద్దరు కాంబినేషన్లో చేయాలన్న కోరిక ఉందో ఆయన వ్యక్తపరిచేసరికి నేను చాలా ముచ్చటపడిపోయాను.